వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫైనల్గా మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 అయితే చాలా గ్రాండ్గా లాంచ్ అయిపోయింది. నాగార్జున గారు సేమ్ ఎన్ని సీజన్ చూసినా అదే ఎనర్జీ, అదే జోష్, అదే గ్లామర్, ఇందు కూడా ఎక్కడ తగ్గలేదు. సో నాగార్జున గారు అయితే వెల్కమ్ చెప్పేశారు. మంచిగా అసలు ఎనర్జీ ఎక్కడ ఏమాత్రం కూడా డిసప్పాయింట్మెంట్ అవ్వలేదు. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాగార్జున గారు కూడా బిగ్ బాస్ చాలా టెస్ట్లు అయితే పెట్టేశారు. ఆయన కూడా పరీక్షించారు. బిగ్ బాస్ నేను లోపలికి వెళ్ళొచ్చా, నేను కిచెన్ చూడొచ్చా అన్న ప్రతి దానికి కూడా చూడొచ్చు, దాంట్లో ఏముంది, బట్ మీరు కూడా సేమ్ అందరిలాగానే కొన్ని నేను మిమ్మల్ని టెస్ట్ చేస్తాను, ఆ టెస్ట్లో మీరు పాస్ వచ్చే తప్ప లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. దానికి నాగార్జున గారు ఓకే మనం ఆల్వేస్ కింగ్ కదా, కింగ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడని చెప్పేసి ఆయన స్టైల్లో లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. సో చాలా బాగా నచ్చింది నాకు. కిచెన్ అయితే అవ్వచ్చు, ఆ రూమ్ సంబంధించి బెడ్స్ అయితే అవ్వచ్చు, చాలా గ్రాండ్గా ఉంది. అసలు బిఫోర్ కంటే ఇప్పుడు చాలా బాగుందని చెప్పేసి ఆయన బిగ్ బాస్ అని కూడా పోవడం జరిగింది. సో ఫైనల్గా అయితే నాగార్జున గారు కూడా మనకి అక్కడ ఉన్న గెస్ట్లను అయితే పిలవడం జరిగింది. సో ఫస్ట్ అయితే మనకు వచ్చిన గెస్ట్ ఏంటంటే తనూజ గౌడ ఎంట్రీ అయితే ఫస్ట్ రావడం జరిగింది. సో ఈమె ఎంట్రీ ఇచ్చింది బాగానే ఉంది, కానీ కొంచెం స్టార్టింగే ఫస్ట్ డే 1 స్టార్ట్ చేసింది సెంటిమెంట్గా కొడదామని చెప్పేసి, ఆడియన్స్ అలా అయినా ఓట్లేస్తారేమో అని చెప్పేసి ఫస్ట్ డేనే స్టార్ట్ చేసేసింది. నేను ఇండస్ట్రీకి రావడం ఎవరికి మా ఫ్యామిలీలో ఇష్టం లేదు, మా డాడీ ఇలాంటివి యాక్సెప్ట్ చేయరు, అసలు ఇండస్ట్రీ అంటే ఇదేదో అనుకుంటారు మా ఇంట్లో అని చెప్పేసి స్టార్ట్ చేసింది. ఆమె కెరీర్ కూడా అన్నపూర్ణ బ్యానర్లోనే స్టార్ట్ చేసిందంట. సో అది కూడా నాగార్జున గారికి గుర్తు చేసింది. నా సెకండ్ జర్నీ కూడా మీతోనే స్టార్ట్ అవ్వబోతుంది సార్, నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి కొంచెం అది చేసినట్టు అయితే నాకు అనిపించింది. ఆమె వస్తుందని బిగ్ బాస్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తెలియదంట. ఇన్ని ప్రోమో చేస్తున్నారు, ఇంత సోషల్ మీడియాలో ఇంత హడావుడి నడుస్తుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలియకుండా ఎలా ఉంటుంది. కానీ జనాన్ని ఓట్ల కోసం ఏదైనా గొర్రెలు కూడా చేస్తారు. కానీ సో నాకు ఆమె అనిపించింది, మీకు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చి మనకి ఫ్లోరా షైనీ గారు, అది ఆశా షైనీ గారు. సో ఈ కార్లో తీసుకొచ్చారు, కొంచెం స్టంట్స్ అయితే చేశారనిపించింది నాకైతే. సో అది అయిపోయి ఒక ఏవి వేసారు, దాంట్లో 50 మూవీస్ చేశారు ఆమె. కొంచెం ఏజ్లు కూడా కాబట్టి, బట్ ఏజ్ 46 అయినా కాబట్టి కొంచెం యాక్టివ్గా ఉంటారేమో అనిపించింది నాకు. అనిపించింది చెప్పింది ఫిజికల్గా కొంచెం నేను టార్చ్ అయ్యి ఫేస్ చేశానని చెప్పేసి చెప్పింది. అలాగే మన ఫ్లోరా షైనీ గారు లోపలికి ఎంటర్ అయిన తర్వాత తనూజ కొంచెం అక్కడ వెల్కమ్ చెప్పడానికి, సో ఇద్దరు కలిసి కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు, చాలా ఓవర్ యాక్షన్ చేశారు. ఏంటి బిగ్ బాస్ ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి అంటే తెలుసు కదా ఆమెకి ఆల్రెడీ ముందే వాళ్ళంతా దాని మీద సిగ్నేచర్ సైన్ చేయించుకుంటారు, అప్పుడే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాట్ ఈజ్ వాట్ అని అంటుంది. ఈమె చూడండి నాకు సింగిల్ బెడ్రూమ్ కావాలి బిగ్ బాస్ అని చెప్పేసి చెప్తుంది. ఏంటిది అంతే, ఏమన్నా 2 BHK ఫ్లాటా, సింగిల్ బెడ్రూమ్ అవడానికి అందులో బిగ్ బాస్ హౌస్ కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించింది ఇద్దరు చేసిన పర్ఫార్మెన్స్ నాకైతే. సో మీకేమనిపించింది మరి కమెంట్ చేయండి. మన థర్డ్ కంటెస్టెంట్ వచ్చి మన పవన్ కళ్యాణ్ పడాల గారు అయితే రావడం జరిగింది. నేను ఒక ఆర్మీ ఆఫీసర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈయన కామనర్ ఓటింగ్స్ ద్వారా అయితే లోపల రావడం జరిగింది. సో చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా ఎనర్జీగా ఉన్నారు, అందరితో బాగా మాట్లాడుతున్నారు. సో గేమ్కి సంబంధించి అయితే ఫుల్ క్లారిటీ ఉంది. సో నేను ఏదైనా చేయగలను కాన్ఫిడెన్స్ కూడా ఈయనలో ఉంది, మీ అందరికీ తెలిసిందే. సో ఈయన లోపలికి వచ్చిన తర్వాత నాగార్జున గారు అయితే సో వాళ్ళిద్దరిలో ఒక తనుజ గారికి కానీ ఆశా షైనీ గారికి ఇద్దరిలో ఒక టాస్క్ అయితే ఇవ్వాలని చెప్పేసి అంటే, సో ఈయన ఏం చేశాడు, తనుజ ఏంటంటే నేను ఏమైనా రెడీగా ఉన్నాను చేయడానికన్నా వర్షంలో ఉంది, బట్ ఆశా షైనీ గారు ఏంటంటే నాకు వద్దు చిన్నగా సైకిల్ చేస్తుంది. సో ఈయన ఏం చేశాడు, ఆశా షైనీ గారికి ఇచ్చారు. ఇస్తే నాగార్జున గారు అన్నారు, సో ఏంటి తను చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే అప్పుడు చెప్పాడంత, సార్ కొంచెం తిను నాకు వద్దన్న స్ట్రాటజీలో ఉందనిపించింది, నేను ఇచ్చానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో తనుజ గారు ఏంటంటే కొంచెం ధైర్యంగా ఉన్నారు, నేను ఏదైనా చేయగలననే కాన్ఫిడెన్స్ ఆమెలో నాకు కనిపించింది. సో ఆశా షైనీకి ఇచ్చాడని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. సో టాస్క్ ఏంటంటే ఫస్ట్ వీక్లో ఆ వాష్రూమ్ క్లీనింగ్ చేయాలి. మీరు ఎవరైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ వీక్ అంతా ఆ వాష్రూమ్ క్లీన్ చేస్తూ ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో 4th కంటెస్టెంట్ మనకి ఇమ్మానియల్ గారు. సో జబర్దస్త్ ద్వారా అందరికీ తెలిసిన పర్సన్ ఈయనైతే. సో ఈయన కూడా ఒక ఏవీతో మంచి ఇంప్రెసివ్గా ఉంది ఏవీ కూడా. సో ఈ జర్నీ అంతా అందులో చూపెట్టడం జరిగింది. సో ఈయన ఏంటంటే ఒక హైలీ టాలెంటెడ్, మిమిక్రీ పరంగా కూడా చూసుకోవచ్చు. సో నాకు సార్ మిమిక్రీ చేయమంటే చిరంజీవి గారు యాస్టీ దింపేశాడు, షాక్ అయిపోయారు నాగార్జున గారు కూడా. సో నెక్స్ట్ ఏంటంటే విజయ్ కూడా చేయమన్నా సేమ్ విజయ్ లాగా చేశారు, చాలా బాగా చేశాడు. సో నాకు సార్ ఏంటంటే సెలబ్రిటీస్ వాజ్ కామన్ మ్యాన్స్లో ఎవరు విన్ అవుతారని చెప్పేసి చిరంజీవి గారి వాయిస్లో చేయమంటే తను యాస్టీ చిరంజీవి గారిలో చేసి, సో అఫ్కోర్స్ మన ఇద్దరం చెన్నై నుంచే పై స్టేజ్కి వచ్చామని చెప్పేసి, సో
సక్సెస్ అయ్యాం. సో ఇక్కడ కూడా అంతే, కామనర్స్ ఎక్కువ ఎప్పుడు సక్సెస్ అవుతూ ఉంటారని చెప్పేసి ఇమ్ము చెప్పడం జరిగింది. అప్పుడు నాకు సార్ నీకు ఎవరు కాంపిటీషన్ అనుకుంటే, సో తను ఏం చెప్పాడంటే నాకు దమ్ము శ్రీజ అండ్ హరీష్ కొంచెం టఫ్ కాంపిటీషన్లో అనిపిస్తారని చెప్పేసి వాళ్ళిద్దరి పేర్లు చెప్పడం జరిగింది. మన 5th కంటెస్టెంట్ నుంచి శ్రేష్ఠి వర్మ గారు అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఒక మంచి సాంగ్తో, చాలా ఎనర్జీతో ఆమె ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో చాలా బాగా మాట్లాడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు బిగ్ బాస్ అంటే చాలా ప్రాణం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో మన గురించి చాలా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, బట్ అదేంటంటే అది కరెక్టో కాదో మనం మాత్రమే తెలుస్తుంది. బట్ బిగ్ బాస్ హౌస్ ఏంటంటే మనం ప్రూవ్ చేసుకోవడానికి, ఇక్కడ యాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎంత యాక్ట్ చేసినా ఒక 2-3 వీక్స్ బయటపడిపోతుంది. సో అందుకే నాకు బిగ్ బాస్ అంటే ఇష్టమని ఆమె చెప్పడం జరిగింది. సో నాకు సార్ అడిగారు ఇక్కడ నీకు ఎవరు డ్యాన్స్ బాగా చేస్తారనిపిస్తుంది. సో నేనైతే అనుకున్నాను దమ్ము శ్రీజ్ అయితే నాకు కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది, ఆమె పంపిస్తారేమో, ఆమె చాలా యాక్టివ్గా ఉందని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. చాలా ఇంట్రెస్ట్ అయితే ఆమె మాట్లాడడం జరిగింది. మనకి జడ్జ్ బిందు మాధవ్ గారు వచ్చి మన హరీష్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఏంటంటే దానికి రీజన్ తను బెస్ట్ కామనర్, చాలా కష్టపడుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. సో అప్పుడు నాకు సార్ అడిగారు నువ్వు ఎందుకు బిగ్ బాస్ హౌస్ని చూస్ చేసుకున్నావు అంటే దానికి పెద్దగా రీజన్ ఏం లేదు సార్, బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ రోజులు మాస్క్తో ఉండలేము, ఏదో ఒక రోజు మన రియాలిటీ బయటపడుతుంది, అందుకే ఇలాంటి షోకి నాకు రావాలనిపించింది, నేనేంటో చూపించుకోవడానికి పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సార్ అక్కడ ఏంటంటే నీకు కొంచెం యాంగర్ ఎక్కువ, షార్ట్ టెంపర్ ఎక్కువ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో అప్పుడు నాకు చెప్పడం జరిగింది. అప్పుడు హరీష్ని క్లీనింగ్ చేయడానికి నువ్వు డ్యూటీ చేయాలని చెప్పేసి శ్రేష్ఠికి ఇమాన్యుయల్కి ఇద్దరిలో ఎవరొకరిని నువ్వు వాళ్ళని డ్యూటీకి సెట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అప్పుడు శ్రేష్ఠి ఏం మాట్లాడలేదు, బట్ మన ఇమాన్యుయల్ అటు ఇటు చూస్తూ నేను కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో బట్ తను మన హరీష్ మాత్రం ఇమాన్యుయలే సెలెక్ట్ చేశారు. సో అప్పుడు అడిగాడు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అంటే నువ్వు ఆడగలవు, నీలో అది నాకు తెలుసు, నీలో నువ్వు ఆ పోటీ ఇవ్వగలవు, నువ్వు దాన్ని కన్ఫామ్గా చేయగలుగుతావు, ఆ కెపాసిటీ నీలో ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చి భరణి గారు అయితే ఒక స్పెషల్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. బట్ ఇక ట్విస్ట్ అయితే ఉందా, ఏదో ఒక బాక్స్తో ఎంట్రీ ఇచ్చారు. ఆ బాక్స్ ఎంట్రీ తర్వాత నేను ఈ బాక్స్తో లోపలికి వెళ్ళాలని చెప్పేసి బిగ్ బాస్కి నాగార్జున గారు చెప్పడం జరిగింది. సో అలా అయితే కుదరదు, నువ్వు బాక్స్తో వెళ్తానంటే ఇంటికే వెళ్ళిపో, బాక్స్తో అయితే లోపలికి నేను అలౌ చేయడం అని చెప్పేసి చెప్తే, సో భరణి గారు సరే సార్ అని చెప్పేసి మైక్ అయితే ఇచ్చేసి నాకు సార్కి ఆయన బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మన రితు చౌదరి అయితే డ్యాన్స్ వేసింది. కామనర్ని ఎవరిని తీసుకెళ్తావు అంటే నాగ ప్రశాంతిని తీసుకెళ్తా, తను ఫిల్టర్ లేకుండా ఉంది, చాలా చాలా కైండ్ హార్టెడ్ ఉంది అండ్ నాకు కొంచెం బెస్ట్ అనిపించింది అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత భరణి గారు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం జరిగింది ఒక మంచి సాంగ్తో. సో మళ్ళీ పిలిచారు బిగ్ బాస్ నాకు సార్ పిలవడం జరిగింది. సో ఆయన కూడా లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి ఆయన కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. మనకి నెక్స్ట్ వన్ వచ్చి డిమాండ్ పవన్ పిలిచారు లోపలికి, నీకు అవకాశం ఉంటే ఎవరిని తీసుకెళ్తామని అడిగితే దమ్ము శ్రీజ అని అన్నాడు. కిచెన్లో బౌల్స్ వాషింగ్ ఎవరికి ఇస్తామని అడిగితే రితు గారికి ఇస్తా అని చెప్పేసి డిమాండ్ పవన్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మన సంజన గల్రాని గారు వచ్చారు. చిన్న ఏదో ఇష్యూలో ఆమె అయితే అరెస్ట్ అవ్వడం జరిగిందంట. ఒక కేసు మీడియా ఛానల్లో ఫేక్ న్యూస్ వచ్చాక హైకోర్టులో కూడా దాన్ని ఆమె క్లీన్ చీట్ చేసుకుని అయితే రావడం జరిగింది. నేను ఎంత డౌన్ టు ఎర్త్ చూపించుకోవడానికి ఈ బిగ్ బాస్ నాకు బాగా ఉపయోగపడుతుంది అని కూడా ఆమె చెప్పడం జరిగింది. సో చూద్దాం, మేము కూడా బిగ్ బాస్ హౌస్లో రావడం కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించింది. నెక్స్ట్ మన రాము రాథోడ్ రాను బొంబాయికి రాను అనే సాంగ్తో చాలా సెన్సేషనల్ వైరల్ అయిపోయిన రాము రాథోడ్ కూడా బిగ్ బాస్ రావడం జరిగింది. ఆయన సాంగ్ ఏదైతే ఉందో అది 516 మిలియన్స్కి స్టిల్ ట్రెండింగ్లో అయితే సాంగ్ రన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మన నవదీప్ వచ్చి దమ్ము శ్రీధాన్ని సెలెక్ట్ చేశాడు. సో నాకు సార్ అడిగాడు ఏంటి నవదీప్ ఏమైనా సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, సార్ చాలా గేమ్ బాగా ఆడుతుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా స్పీడ్గా కూడా ఉంటుంది అని చెప్పేసి నవదీప్ గారు చెప్పడం జరిగింది. సో అప్పుడు నాకు సార్ అడిగాడు ఏంటి దమ్ము శ్రీజ నువ్వు బిగ్ బాస్ సెలెక్ట్ అవుతావు అనుకున్నావు అంటే, యా షూర్ సార్, నా మీద నాకు నమ్మకం ఉంది, చాలా కాన్ఫిడెన్స్ ఉంది, నేను సెలెక్ట్ అవుతానని అనుకున్నాను అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. సో అప్పుడు నవదీప్ హౌస్ నుంచి వెళ్ళిపోయే టైంలో మన దమ్ము శ్రీజ ఏం చేసిందంటే వెళ్ళి నవదీప్ కాల్ మీద పడింది. దానికి రీజన్ ఏంటంటే మిగతా జడ్జెస్ అందరూ ఆమెకి రెడ్ ఇస్తే నవదీప్ మాత్రం గ్రీన్ కార్డ్ ఇచ్చి తను సేవ్ చేసి ఇక్కడ వరకు రావడానికి ఈ జర్నీ ఏదైతే ఉందో సో దానికి నవదీప్ ఉపయోగపడ్డాడని చెప్పేసి ఆమె తన గ్రాట్యూడ్ అయితే చూపించడం జరిగింది. అప్పుడు నాకు సార్ నీకు టాస్క్ ఇస్తాను అని చెప్పేసి అన్నారు. అది ఏంటంటే క్లోత్స్ క్లీన్ చేయాలి, బట్టలు ఉతకాలని చెప్పేసి అన్నారు. సో దానికి ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమన్నారు. దాంట్లో ఇద్దరు ఏంటంటే ఒకరు సంజన గారు, ఇంకొకరు రాము గారికి. సో ఎవరికి ఇస్తామని అడిగితే సార్ సంజన గారు ఆల్రెడీ మ్యారీడ్ కాబట్టి ఆమె కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, పెద్దగా
ఆమెకి తెలిసే ఉంటుంది కాబట్టి సో ఆమెకి ఇవ్వను, ఇక్కడ రాము ఉన్నారు కాబట్టి రాముకి ఇస్తే తన అబ్బాయి కాబట్టి పెద్దగా ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వడం చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. సో ఆ టాస్క్ అయితే తను రాముకి ఇవ్వడం జరిగింది. ఇక్కడితో ఆమె ఎంట్రీ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ సుమన్ శెట్టి, ఈయన సీనియర్ మోస్ట్ కమెడియన్, మంచి మంచి మూవీస్ చేశారు, కొన్ని వందల మూవీస్ చేశారు, తెలుగు తమిళ హిందీ అన్ని లాంగ్వేజ్లో ఈయన మూవీస్ చేయడం జరిగింది. సో నాకు సార్ అడిగారు ఏంటి చాలా రోజులు అయిపోయింది కనిపించట్లేదు ఏమైపోయావు అంటే సార్ మిగతా లాంగ్వేజ్లో కూడా చేస్తున్నాను, సో ఇక్కడ చేయట్లేదు అనుకుంటున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదో ఒక డైలాగ్ కూడా చెప్పారు మన 7G బృందావనం కాలనీలోది. నాకు సార్ అయితే లోపలికి వెల్కమ్ చేశారు, ఆయన కూడా బిగ్ బాస్ హౌస్లోకి రావాలి. 5 కామెంట్స్ అయిపోయారు, ఇంక నేను లాక్ చేస్తానని చెప్పేసి నాకు సార్ చెప్పడం జరిగింది. అప్పుడు శ్రీమికి వచ్చి సార్ అది కాదు సార్, కొంచెం ఇంకొకరిని ఎవరైనా సెలెక్ట్ చేయండి, ఎందుకంటే మనం 6 అయితే అనుకున్నాం కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా కదని చెప్పేసి కొంచెం మా అటు రిక్వెస్ట్ చేసింది కాసేపు, సార్ ప్లీజ్ సార్ ఏదో మొత్తాన్ని చెప్పేసి ఇంకొకరిని సెలెక్ట్ చేయాలి సార్ అని చెప్పేసి అంటే అప్పుడు నాకు సార్ అవునా సరే అయితే ఛాన్స్ ఇస్తాను నీకు, ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయండి. అప్పుడు తనేం చేసింది మన మర్యాద మనిషిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో తను కూడా మన హౌస్ లోపలికి రావడం జరిగింది. సో అప్పుడు మిగతా వాళ్ళు ఇంకా లాస్ట్ కామెంట్ పిలిచి వాళ్ళతో ఫొటోస్ దిగేసి జస్ట్ పంపించేసారు. బట్ ఇలా కాకుండా కాసేపు వాళ్ళతో మాట్లాడి ఈ అగ్ని పరీక్ష జర్నీ అంతా తెలుసుకోవాల్సింది, కొంచెం ఒక 10 మినిట్స్ అయినా వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఉంటే బాగుండని చెప్పేసి నాకైతే అనిపించింది. బట్ వాళ్ళకి ఏమనిపించిందో మరి జస్ట్ ఒక ఫోటో దిగి పంపించడం నాకైతే కరెక్ట్ కదా అనిపించింది. సో ఇక్కడతో ఈ ప్రాసెస్ అంతా ముగిసింది. మిగతా వాళ్ళంతా ఇంటికి 6 మెంబర్స్ మాత్రమే ఈ బిగ్ బాస్ హౌస్లో రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఇంకొక ట్విస్ట్ ఉంది, ఈ కామనర్స్కి మాత్రం మెయిన్ హౌస్ ఇస్తే ఇవ్వడం జరిగింది. సో మిగతా వాళ్ళకి అయితే సెలబ్రిటీస్కి ఏంటంటే బయట హౌస్ ఇవ్వడం జరిగింది. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే నాకు సార్ చెప్పారు, మీరు ఆల్రెడీ ఎలానో సెలబ్రిటీస్గా లోపలికి వచ్చారు కాబట్టి సో మీకు నార్మల్గా బయట హౌస్ అయితే జరిగింది. ఇలా ఏంటంటే అగ్ని పరీక్ష నుంచి వచ్చి కష్టపడి గేమ్ ఆడి ఇక్కడ దాకా సెలెక్ట్ వచ్చారు కాబట్టి వాళ్ళకి మెయిన్ హౌస్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు కూడా టాస్క్స్ ఆడి ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తారో మీరు కూడా వీళ్ళతో పాటు ఈ మెయిన్ హౌస్లోకి వచ్చే ఛాన్స్ ఉంటాయని చెప్పేసి నాకు సార్ చెప్పడం జరిగింది. సో ఇలా ఈ ఎపిసోడ్ అయితే ముగిసింది. థ్యాంక్స్ ఫర్ అవర్ వాచింగ్ వీడియోస్. ప్లీజ్ చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు ప్రతిరోజు ఆ ఎపిసోడ్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ.